మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్ పండితులు ప్రొఫెసర్ డాక్టర్ సత్యనారాయణ మూర్తి గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, జ్యోతిష్య పరంగా చూసుకున్నట్లయితే మనకి జూలై 27న శని వక్రగతి జరిగింది. అలాగే మనకి ఇవాళ అమావాస్య, ఇది ఆగస్టు 12 అమావాస్య. సో ఇలా జరుగుతుంది. ఒక పక్కన ప్రపంచానికి పెద్దన్నగా అమెరికా ఉంది. సో ట్రంప్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్. అలాంటి ట్రంపే ప్రాణ భయంతో పారిపోవాల్సి వచ్చింది, ఎక్కడ తన ప్రాణాలకు ముప్పు వస్తుందని చెప్పి. రెండు కోయిన్సిడెన్స్ అనుకోవచ్చా? శని ప్రభావము ప్లస్ ఈ గ్రహణం ఇంపాక్ట్ అమెరికాలో ఉంది, మన భారతదేశం లేకపోయినా. ఈ ప్రభావాల వల్లే ట్రంప్ సైతం లాంటి వాడు కూడా పారిపోవాల్సిన పరిస్థితి వచ్చిందంటారా? మీ విశ్లేషణ ఏంటి? 100%. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. ఇప్పుడు శనీశ్వరుడికి భయపడి బ్రహ్మదేవుడే పారిపోయాడు, శివుడే మరి త్వరలో దాక్కున్నాడు, ఏలినట్స్ని పట్టుకుంటుంటే. ఆఫ్టర్ ఆల్ ట్రంప్ ఎంత? ట్రంప్ ఒక దేశానికి అధ్యక్షుడు. ఏం జరిగిందంటే మొన్న ఈ గల్ఫ్ కంట్రీస్ ఆయన్ని ఆహ్వానం పిలిచినాయి వాళ్ళ దేశానికి. వెళ్ళొచ్చు కదా మరి. ఆయనకి దుబాయ్ రాజు గారు పెద్ద విమానం ఇచ్చారు, నౌకలాగా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఏ కంట్రీకి వెళ్ళినా దాంట్లోనే వెళ్తాడు. వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళాడు, వచ్చేటప్పుడు దాంట్లో వస్తే మనోళ్ళు ఇరాన్ వాళ్ళు ఎక్కడ లేపేస్తారో అని చెప్పేసి పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాడు. వాళ్ళు ఖచ్చితంగా ఇరాన్ దేశంలో ప్రతి ఒక్క ముస్లిం ఏమంటున్నాడంటే, ఈవెన్ ప్రముఖమైనటువంటి పత్రిక కూడా వీడిని లేపేయాలా, ట్రంప్ని లేపేయాలా, ట్రంప్ని అని చెప్పేసి హెడ్లైన్స్తో నిన్న పబ్లిష్ అయింది మొన్న. అందులో ఏంటంటే అతన్ని లేపేస్తే బహుమానం ఇస్తామని. బాగుంటాయి. ఆ విధంగా వాళ్ళు వాళ్ళ సుప్రీంని చంపేశారు కాబట్టి మేము ఏమైనా సరే టార్గెట్ ట్రంప్ అని. అందువలన ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళందరూ కూడా ట్రంప్ని ఏం చేశారంటే, చూడండి విచిత్రం, ఈ క్వశ్చన్ అడుగుతున్న నువ్వు నల్ల డ్రెస్ వేసావు, శనీశ్వరుడు డ్రెస్, మళ్ళీ ఆయన నీలం విమానం ఎక్కుతాడు, ఎక్కి లోపలికి వెళ్ళేసి తలుపేసేసి వెనక నుంచి ఆర్మీ వాళ్ళు ఏం చేశారంటే, ఆర్మ్డ్ ఫోర్స్ ఆఫ్ అమెరికా, యుఎస్ఏ, వేరే ఆర్మ్డ్ దాంట్లోకి ఎక్కిచ్చేసి సీక్రెట్ ఆపరేషన్ చేసి ఆయన్ని పక్కకి తప్పించి అమెరికా చేర్చారు. ఎంత అవసరం ఏంటి? ఒక దేశాధ్యక్షుడైనటువంటి వాడు, అగ్రరాజ్యాలకు అధిపతి ఆయన. అమెరికా అంటే మనల్ని అందరినీ శాసిస్తుంది, సూపర్ పవర్. అటువంటి వాడిని ఈ శనీశ్వరుడు ప్రాణభయం తెప్పించాడు. దానికి ఇంకోటి కూడా మనం చెప్పచ్చు. ఈ మధ్యకాలంలో నరేంద్ర మోడీ గారు జంజీ వీళ్ళు ఇది చేసినప్పుడు భయపడ్డారు. ఎప్పుడు లేదు, ఆయన వచ్చి క్షమించండి అన్నట్లు ఒక పోస్ట్ పెట్టి కదా, జూలై 27th తప్పు అయిపోయిందని చెప్పి కొంత రిగ్రెట్ ఫీల్ కదా. అంతకుముందు అసలు ఎవరిని కేర్ కూడా చేసేవారు కదా, సెల్ఫీ వీడియోలు రిలీజ్ చేసి. అంటే శనీశ్వరుడు వక్రించినప్పుడు దేశాధ్యక్షులైనా ఎవరినైనా సామాన్య మనిషినైనా ప్రాణభయం అనేటటువంటిది పెడుతుంది. మామూలు ఏదో ఒక భయం పెడుతుంది. దీనికి తోడు ఇప్పుడు ఆగస్టు 12, 2026 సంవత్సరంలో సూర్యగ్రహణం, సంపూర్ణ సూర్యగ్రహణం పట్టింది. ఇది భారతదేశంలో లేకపోవచ్చు, కానీ ఇది అమెరికాలో పడుతోంది. అందువలన అమెరికాలో అన్ని ప్లేసెస్, నార్త్ కరోలినా, న్యూయార్క్, కాలిఫోర్నియా, అన్ని ప్లేసెస్, ఇవన్నీ కూడా వాళ్ళు, చికాగో, అందరూ చూస్తున్నారు. కాబట్టి కరెక్ట్గా వాళ్ళ దేశంలోనే వచ్చింది కాబట్టి ఆ దేశం అధ్యక్షుడే భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ పురాణాలలో మనం కనుక తీసుకున్నట్లయితే బ్రహ్మదేవుడు ఈ మొత్తం సృష్టిని సృష్టించినటువంటి వాడు, తండ్రి అందరికీ. ఈ శనీశ్వరుడు ఏం చేస్తాడంటే, అయ్యా బ్రహ్మదేవ, శనీశ్వరుడికి వచ్చేటప్పుడు నియమం ఉంది. ఎవరికైనా ఏలినట్ శని, అర్ధాష్టమ శని, అష్టమ శని వచ్చినప్పుడు వెళ్ళి చెబుతాడు, నేను పట్టుకుంటున్నాను అని మనకు కూడా చెప్తాడు. బ్రహ్మదేవుడికైనా సేమ్, మనకైనా సేమ్ రూల్ అప్లై చేస్తాడు. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, నేను త్వరలో మిమ్మల్ని ఏలినట్స్ అని వస్తుంది సార్, నేను మిమ్మల్ని పట్టుకోవాలా అంటే ఆయన ఏమంటాడు, ఏమిటయా సామాన్య మనిషిని పట్టుకుంటున్నట్టు నాకు వచ్చి చెప్తున్నాను, నేను ఈ సృష్టికి కర్తని, నేను పుట్టించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఏదన్నా తప్పు చేస్తే టీచర్ పనిష్మెంట్ ఇస్తే బాగుంటుంది. హెడ్ మాస్టరే తప్పు చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకెళ్తుంటే స్టూడెంట్స్ ముందు ఎంత పరుగు పోద్ది. అలాగే పేరెంట్స్ ఎప్పుడు కూడా అందుకనే మనిషి ధర్మంగా ఉండాలి. ఎందువల్లంటే సంతానం ముందు తల దించుకోకూడదు పేరెంట్స్.
పేరెంట్ ఎప్పుడు తప్పు చేయకూడదు. అందువలన బ్రహ్మదేవుడు నా పిల్లలు ఈ సృష్టి ముందు నా పరువు పోతుంది అని అంటే అప్పుడు ఏం జరుగుద్దంటే, సరే అయితే ఒక లెప్తపాటు క్షణం పాటు పట్టుకుంటాను అన్నాడు. ఏదో మూడు నిమిషాలు ఏదో అనుకో, ఒక టైం డ్యూరేషన్. సరే ఈయన్ని తప్పించుకోవాలి ఎలాగా అని చెప్పేసి ఎక్కడ అని ఈ యొక్క పంతులు గారి డ్రెస్లో వేసుకొని మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఒక నది తీరానికి వెళ్ళిపోతాడు, ఒక తీర్థక్షేత్రానికి వెళ్ళిపోతాడు. బెజవాడ కృష్ణా నది దగ్గరికి వచ్చేసి అలాగ నుంచున్నాడు అనమాట అనుకో. అప్పుడు నాలాంటి ఒక సిద్ధాంతి ఎవరికో ఒకళ్ళకి మల్లేష్ లాంటి ఒక ఆయనకి ఏమని చెప్తారు, అయ్యా మరి మీరు పాదల్లో ఉన్నారు కదా, ఒక పుచ్చకాయ దానం చేసుకోండి ఆ పంతులు గారికి, ఇది చేసుకుంటే పోద్ది అంటే ఈయన ఏమనుకున్నారు, సరే ఎవరో ఒకళ్ళు పంతులకు ఇవ్వాలంటే ఎదురుగుండగా బ్రహ్మదేవుడు పంతుల వేషంలో ఉన్నాడు కదా, ఈయనకి ఇచ్చేస్తారని ఒక గుండ్రంగా ఉన్న పుచ్చకాయ ఒక తెల్లని సంచిలో వేసి దానం చేస్తాడు బ్రహ్మదేవుడికి. ఈ చేసే క్రమంలో ఈ కాయ బుడుకుమని కింద పడుతుంది, పడగానే అది పగులుతుంది కదా సెంటర్కి. అప్పుడు శనీశ్వరుడి యొక్క మాయా ప్రభావం వలన పుచ్చకాయ నీళ్లు ఎర్రగా ఉంటాయి కదా, ఇంకొంచెం ఎరుపెక్కింది. ఎరుపెక్కితే ఆ దారిలో వెళ్తున్నటువంటి ఆ ఘాట దగ్గర ఇప్పటికీ పోలీసులు ఉంటారు, ఎవరు జేబు దొంగలు ఉంటారా ఏంటి అని, మన కృష్ణానది మన బెజవాడ కనకదుర్గమ్మ గుడి కింద చూసి ఏంటిది రౌండ్గా ఉంది, గుడ్డ ఎర్రగా ఉంది, ఎవడన్నా తలకాయ నరికేస్తే తలకాయని పెట్టాడా ఈ బ్రహ్మదేవుడు రూపంలో ఉన్న పంతులు అని చెప్పేసి ఏముంది తీ అంటారు. అదే ఇన్సల్ట్ చాలా ఎక్కువ బ్రహ్మదేవుడికి స్టేటస్లో ఉన్నవాడికి. ఆయన పాపం తీసి చూపిస్తాడు, ఓహో పుచ్చకాయ సరే పెట్టేసుకో. ఇదే ఎల్నెట్స్ అని ఒక్క నిమిషం పాటు పోలీసులు వచ్చి బ్రహ్మదేవుడినే అనుమానించారు, గద్దించారు. ఆ అవమానం చాలు బ్రహ్మదేవుడికి. ఇది శని యొక్క గొప్పతనం. అలాగే పరమేశ్వరుడు, ఆ ఈశ్వరుడు ఏం చేస్తాడు, ఆయన ఏలినాటి శని వచ్చింది సార్ మీకు అని చెప్పేసి శనీశ్వరుడు వెళ్ళి ఈశ్వరుడికి చెప్తాడు. ఈశ్వరుడు ఏం చేస్తాడు, అయ్య బాబా ఈయన వచ్చేస్తున్నాడని చెప్పేసి తప్పించుకోవాలని చెప్పేసి వెళ్ళి ఒక డ్రైనేజ్ దగ్గర ఉన్నటువంటి మర్రి చెట్టులో దాక్కుంటాడు. దాక్కున్న తర్వాత అంతా ఆ రోజంతా అయిపోయింది. శనీశ్వరుడు వస్తాడు, రాగానే చూసావా శని నువ్వు నన్ను ఏం పట్టుకోలేదు అంటాడు. అయ్యా పరమేశ్వర నువ్వు ఎక్కడుండాలి, నువ్వు కైలాసంలో హాయిగా దర్జాగా కాలు మీద కాలేసుకొని ఉండాలి. శృంగి భృంగి ఇతరులందరూ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ నిన్ను కీర్తిస్తూ పాడాలి. అలాంటిది డాన్సులు వేస్తుంటే అంతా చూస్తూ ఉండాలి, పార్వతీదేవి పక్కన పెట్టుకొని. అలాంటిది నువ్వు ఒంటరిగా ఈ డ్రైనేజ్ పక్కన ఎందుకున్నావు? ఇదే శని పట్టుకోవడం అంటే దౌర్భాగ్యం తెచ్చుకోవడమే. ఎందువల్ల మర్రి చెట్లు దాక్కోవడమే, ఒంటరిగా బతుకుతున్నావు, బతికా వన్ డే అని అంటాడు. ఇది శివుడికి బ్రహ్మదేవుడికి రూల్స్ వేరేగా ఉంటాయి. ఎలా అంటే వీళ్ళు లీల చేస్తారు. మామూలు సామాన్య మనిషికి మామూలుగా భగవంతుడైనా సృష్టికర్తకైనా లయకారకుడైనా ఒకటే రూల్ సుమా అని మనల్ని చెప్పడం కోసం ఈ లీలలు చేశారు. ఆ తర్వాత ఆ పరమేశ్వరుడు పిప్పలాచార్యుడి రూపంలో, ఆంజనేయ స్వామి వారి రూపంలో ఆ శనీశ్వరుని ఓడించారు. అలాగే వెంకటేశ్వర స్వామి రూపంలో, ఇవన్నీ వేరే. కానీ ట్రంప్ విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా 100% సూర్యగ్రహణాలు ఉండవు, గ్రహణాల ఎఫెక్ట్ ఉండదు అనేటటువంటి వాళ్ళకి ఇది సమాధానం. గ్రహణాలు ఉండవు, గ్రహణాలు ఏం చేయవు, ఆకాశంలో జరిగే ఖగోళ వింత అన్నారు. అది వింతే, ఎవరు కాదన్నారు, ఖగోళంలో జరిగే వింతే. వాళ్ళకి ఇంకా తెలియదు ఏంటంటే ఇంకా 6 ప్లానెట్స్ ఒక ఆర్చ్ లాగా, ఇక్కడ ఒక ఆర్క్ లాగా విబ్గార్ లాగా తయారైంది, ఒక రెయిన్బో లాగా. గురుడు, శుక్రుడు, బుధుడు, శని, ఈ 4 గ్రహాలతో పాటు యురానస్, నెప్ట్యూన్ ఇవన్నీ కూడా రోజు ప్రతి ఒక్కళ్ళు 20 రోజుల పాటు చూడొచ్చు. ఇప్పుడు వాళ్ళ లోకల్ సన్ రైజ్ కి ఒక 60 నిమిషాల నుంచి 90 నిమిషాల ముందు, అంటే గంటన్నర ముందు ప్రతిరోజు 4 గ్రహాలను చూడొచ్చు. యురానస్ అండ్ నెప్ట్యూన్ ని బైనాకులర్స్ వేసి టెలిస్కోపులతో చూడొచ్చు. కాబట్టి ఖచ్చితంగా శనీశ్వరుడు జగద్గురు ఆయన, అండ్ సర్వదేవతామూర్తి, సమతామూర్తి ఆయన, అందరినీ సమానంగా చూసేటటువంటి ధర్మమూర్తి, న్యాయదేవత ఆయన. అందువలన ఖచ్చితంగా చూడు, నువ్వు నలుపు రంగు చేసావు, శనీశ్వరుడు అడిగిస్తున్నాడు క్వశ్చన్. ట్రంప్ కూడా నీలం విమానం ఎక్కాడు, ఏ నీలం విమానం ఎందుకు ఎక్కాలా, గ్రీన్ విమానం ఎక్కొచ్చు కదా. శనీశ్వరుడు చెప్పిస్తున్నాడు జనాలకి. కాబట్టి ఖచ్చితంగా శనీశ్వరుడు హెల్ప్ చేస్తాడు తప్ప ఆయనేమి అంటే ట్రైనింగ్ అనమాట, ట్రైనింగ్ కరెక్షనల్ సెంటెన్స్. ట్రంప్ కూడా ఏమీ గొప్ప కాదు అని చెప్పడం ఇక్కడ. శనీశ్వరుడు ముందు ఎవ్వడు గొప్ప కాదు. శనీశ్వరుడు ఏలినట్టు సమయాల్లో మామూలు మనిషికి కూడా ఇలా చేస్తాడు, భయపెడతారు, ఎవ్వడన్నా భయపడాల్సిందే అన్నది సారాంశం ఆయన.
గురుగారు అలాగే ఇప్పుడు ఏలినాటి శని, అర్ధాష్టమ శని, ఇలా శని ప్రభావంతో బాధపడే వాళ్ళు ఉంటారు, మన వీడియో చూస్తున్నట్టు ఉంటారు. గురుగారు మా పరిస్థితి కూడా ఇలాగే, ప్రాణ భయం ఉంది, ఏం చేసినా కలిసి రావట్లేదు, చాలా రకాల భయాలు ఉంటాయి, మంచి పరిహారాలు ఏమైనా తెలియజేయండి వాళ్ళకు. రావి చెట్టుని ఇచ్చాడు మనకి, రావి చెట్టుని ఇంట్లో పెంచాలి. తర్వాత రావి చెట్టుకి నీళ్లు పోసుకోవాలా, ప్రదక్షిణాలు చేసుకోవాలా. అది ఆ యొక్క శనీశ్వరుడికి ఏలినాటి శని కాబట్టి శనికి మామూలుగా మనము నువ్వుల నూనెతో మనం ఇది చేస్తూ ఉంటాం, ఏది మనం నువ్వుల నూనెతో అభిషేకం అది చేస్తూ ఉంటాం. కాబట్టి అది చాలు. అది కాకుండానే మనము ఈశ్వరుణ్ణి మనము శనీశ్వరుడి రూపంలో, అలాగే గణగాపురంలో మనకి శనీశ్వరుడు స్వయంభూగా వెలిశాడు శని, ఆయన భీమామర్జ నది సంగమంలో. ఆ స్వామి స్వయంభూగా వెలిసిన శివాలయాలు, శనీశ్వర ఆలయాలు చాలా తక్కువ ఉన్నాయి. ఏమిటంటే అక్కడుంది శని సింగనాపూర్లో ఉంది, మాందాపురంలో ఉంది, అంటే మందపల్లిలో మాందాపురం అని ఇక్కడ ఉంది, వికారాబాద్ వెళ్ళే దారిలో శనీశ్వరుడి గుళ్ళు. ఆ దేవాలయాలు ప్రతి దేవాలయంలో బయట ఉంటుంది. శనికి నమస్కారం చేసుకోవడం, శని ఎప్పుడు ఖుషి అవుతాడంటే అందరికీ తెలియని ఒక రహస్యము, వీళ్ళ పోసేసే నూనె, వీళ్ళ పోసేసే దానాలు, నువ్వుల దానం పంతులకు ఒక 500 ఇస్తేనే కానీ ఆయన తీసుకోడు, నువ్వుల దానం అందరూ పట్టరు. దానివల్ల మాత్రమే మనకి పరిహారం వస్తుంది అనుకుంటున్నారు, కాదు. దాన ధర్మాలు చేసుకోవాలి, మంచి ప్రవర్తన ఉండాలి. పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి దాన ధర్మాలు చేయాలి. వికలాంగులకి శనీశ్వరుడు ఆయన కుంటివాడి కాబట్టి కాలు వెంటనే అనుగ్రహిస్తాడు. నెక్స్ట్ ఏంటంటే ఎన్ని దానాలు చేసినా, ఎన్ని ధర్మాలు చేసినా శనీశ్వరుడి దగ్గర ధర్మంగా కనుక జీవించకపోతే ఒప్పుకోడు ఆయన. శిక్ష బ్రహ్మదేవుడికైనా ఈశ్వరుణ్ణే వదలలేదు, బ్రహ్మదేవుడినే వదలలేదు, మనల్ని ఎందుకు వదులుతాడు చెప్పు. కాబట్టి ఈ యొక్క రెమెడీస్లో ధర్మంగా జీవించడం నేర్చుకోవాలి. ఒకే రోజులో ధర్మం అయిపోలేవు. సో కొంచెం ధర్మంగా నేర్చుకొని ఆ యొక్క శనీశ్వరుడు యొక్క అనుగ్రహం, ఆయన అడుగుజాడల్లో మనం నడుచుకుంటే మనం తప్పకుండా శనీశ్వరుడు యొక్క అనుగ్రహంతో కుబేర్లు అవుతాం. మా మల్లేష్కి ఇప్పుడు ఇందాక వీడియోలో మల్లేష్ ఎవరా అనుకుంటారు కదా, జగద్గిరిగుట్లో ఆయన ఎంతో కష్టపడి కొన్ని ఇల్లులు సంపాదించుకొని ఒక హార్డ్ వర్క్తో డ్రైనేజ్ దగ్గర కర్రల వ్యాపారం చేసి, అంటే అంత కష్టపడితే వస్తుంది సంపద. కేవలం ఊరికనే ధర్మంగా, అది కూడా ఆయన అన్యాయం ఎక్కడ చేయడం నేను చూడలే. కాబట్టి ఇలా చాలా మంది, కొన్ని కోట్ల మంది ఉంటారు. ధర్మబద్ధంగా జీవించే వాడికి మాత్రం శనీశ్వరుడు యొక్క ఏలినాటి శని తప్పించుకోవచ్చు. మంచి విశ్లేషణ అందించారు గురుగారు. మీరు చెప్పిన దాని ప్రకారం శనేశ్వరుడు ముందు ఎంత గొప్పవాడైనా కూడా అది చిన్నవాడే అని చెప్పి మంచి విశ్లేషణ అందించారు. హోప్ఫుల్లీ ప్రతి ఒక్కరు కూడా మంచి పరిహారాలు కూడా అందించారు. ధన్యవాదాలు.